ఈరోజు రేపు రాష్ట్ర మన్యం బంద్ 48 గంటల పాటు విజయవంతంగా జరుగుతుంది. ఈ రాష్ట్ర మన్యం బంద్ ప్రధాన ఉద్దేశం గత నెల 27వ తేదీన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు 1/70 చట్టం సవరణ చేస్తేనే ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు నిర్మాణానికి అవకాశం ఉందని చెప్పేసి 1/70 చట్టం సవరణ చేయాలని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. ఆ ప్రకటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 పేరుతోటి టూరిజం అభివృద్ధి పేరుతోటి 1/70 చట్టం సవరణ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకనే నేటికి రాష్ట్ర ప్రభుత్వం 1/70 చట్టం సవరణ చేస్తామని స్పీకర్ ప్రకటన చేసినప్పటికీ స్పష్టమైన వైఖరి ప్రకటన చేయలేదు. అందుకనే ఈ రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆదివాసులుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ ప్రాంతంలో 100% నియామక చట్టం చేయండి, ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి, ఆదివాసీ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి. అంతేకాని ఉన్న చట్టాలని సవరణ చేస్తామంటే మాత్రం ఆదివాసీ సమాజం అంగీకరించదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ స్పీకర్ గారు ఇంకో ప్రకటన చేశారు. ఆదివాసీగా అవహేళన చేస్తూ ఆదివాసులు పెట్టుబడి పెట్టలేరు, డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు. మీరు ఈ రాష్ట్రంలో దాదాపు 14-15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. మీ పరిపాలన ఏ ఆదివాసి కూడా అభివృద్ధి చెందరా లేదో తెలుసుకోవాల్సింది మీరని చెప్పేసి ఈ సందర్భం అడుగుతున్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ఆదివాసుల పట్ల అభిమానం ఉంటే అనంతగిరిలో మీరు ఇచ్చినటువంటి ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు ఉన్నాయో అవి ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతంలో జల సమాధి చేస్తామంటే చెప్తే ఖచ్చితంగా ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంత అభివృద్ధి అంటే ఆదివాసీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు పెట్టాలి. ఆదివాసీ ప్రాంతంలో అడ్డాకుల పరిశ్రమ, చింతపండు పరిశ్రమ, అల్లం పసుపు పరిశ్రమ, కాఫీ పరిశ్రమ, ఈ పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప ఆదివాసుల్ని ఈ రకమైన చట్టం సవరణ చేసి అభివృద్ధి చేస్తామంటే ఆదివాసీ అభివృద్ధి కాదు, ఆదివాసీ సమాజం అంగీకరించదు. ఈ ప్రాంతంలో చదువుకున్న యువకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ సమాజం అంత నిలబడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.